తంగలాన్ నచ్చింది గైస్ నాకు మూవీ బాగానే ఉంది. కానీ నేను అనుకున్నంత లేదు. యాక్చువల్లీ ఇది సెకండ్ డే నేను మూవీ చూసింది. ఆగస్ట్ 16th చూశాను. సో నిన్ననే పబ్లిక్ టాక్ ఏంటి, రివ్యూస్ ఏంటి అని చూశాను. సో నేను ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసుకొని మూవీ చూడడం జరిగింది. అయినా కూడా నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ మూవీ ఇస్ నాట్ బ్యాడ్, అది మాత్రం చెప్పగలను. ఇగ్నోర్ చేసేసి వదిలేసేంత మూవీ అయితే కాదు. థియేటర్లో కాకపోయినా ఓటీటీలో అయినా చూడాల్సిన సినిమానే. యాక్చువల్లీ మంచి కాన్సెప్ట్ భయ్య, కొత్త కాన్సెప్ట్, ఫ్రెష్గా ఉంది. కానీ కొంచెం ల్యాగ్ చేసి చెప్పడం వల్ల అందులోని పల్ప్ నాకు సరిగ్గా ఎక్కలేదు. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. విక్రమ్ అయితే అవుట్ స్టాండింగ్. ఆ గెటప్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. మూవీలో బాగా స్టాండ్అవుట్ అయ్యేది ఆయన పర్ఫార్మెన్సే. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ భయ్య. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, డే అండ్ నైట్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది లైటింగ్. అక్కడ ఆ సీన్ నాకు భలే అనిపించింది చూడడానికి. మూవీలో నాకు బాగా నచ్చిన విషయం అయితే ఆరతి, మాళవిక మోహనన్. ఆ క్యారెక్టర్ చాలా హెల్ప్ చేసింది మూవీకి. తను వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది ఫ్రేమ్లోకి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అని. ఆ క్యూరియాసిటీని, ఆ టెన్షన్ని, ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలిగింది ఆ క్యారెక్టర్ అండ్ ఆ గెటప్ ఆమెది. అండ్ ఆమె ఫ్రేమ్లో కూడా బాగుంది చూడడానికి, ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా. మనల్ని థ్రిల్ చేయడానికి ఏవేవో తీసుకొస్తారు భయ్య, స్నేక్స్, ప్యాంథరు, ఇలా అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. మెయిన్గా తంగలాన్ థీమ్ వస్తుంది, అది బాగా నచ్చింది నాకు. ఇంకా త్రూ అవుట్ ద మూవీ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంటే ఉంది. 2 సాంగ్స్ కూడా ఉన్నాయి, పెద్ద అనిపించలేదు నాకు. యాక్చువల్లీ ఈ తంగలాన్ ట్రైలర్ అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది భయ్య. అప్పట్లో రిలీజ్ అయినప్పుడు అప్పుడు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా మూవీ చూడాలి అనే యాంటిసిపేషన్ని, క్యూరియాసిటీని పెంచింది. సో ఇప్పుడు చూశాను మూవీ. అయితే ట్రైలర్లో ఎలా అయితే అనిపించిందో, ఇప్పుడు ట్రైలర్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, మాళవిక మోహన్ సర్ప్రైజ్ చేసింది, అలానే థియేటర్లోనూ కూడా సర్ప్రైజ్ చేస్తుంది. ఇంకా గోల్డ్ మైన్స్ కాన్సెప్ట్ అంట, ఇవంతా రెగ్యులర్. సో ట్రైలర్ ఎలాంటి ఫీలింగ్ అయితే ఇచ్చిందో మూవీ కూడా అలాంటి ఫీలింగే ఇచ్చింది. పారంజిత్ మూవీస్లో నాకు బాగా ఇష్టమైన మూవీ సార్పట్ట భయ్య, చాలా బాగుంటుంది అది. అండ్ దాని తర్వాత వచ్చిన నక్షత్రం నగర్గిరాదు అనే మూవీ చూసారా? ఆ మూవీ ఎలా అయితే కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుందో, ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఆ ఫీలింగే వచ్చింది నాకు ఈ తంగలాన్ చూసినప్పుడు. క్లైమాక్స్ నిజానికి బాగా థ్రిల్ చేయాల్సింది మనల్ని. ఒక పెద్ద మెయిన్ ట్విస్ట్ వస్తుంది ఎండింగ్లో, దట్స్ గుడ్. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్. కాన్సెప్ట్ బాగుంది, మంచి యాక్టర్ ఉన్నాడు, సో హై ఫీల్ అవ్వాలి అనుకునే వస్తాం కదా థియేటర్కి. ఆ హై ఇవ్వడంలోనే మూవీ ఫెయిల్ అయింది అని చెప్తాను. అండ్ ఎస్, ఆగస్ట్ 15th రిలీజ్ అయిన మూవీస్లో నేను 3 మూవీస్ చూశాను. ఆ 3 మూవీస్లో ఇదే కొంచెం బాగుంది అంతే భయ్య. థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఏం కాదు. సో ఓటీటీలో వచ్చాకైనా చూడండి. లేదు వెళ్ళాలి అన్నా కూడా, వెళ్ళినా కూడా పెద్ద డిసప్పాయింట్ ఏమవ్వరు. ఇంకా మీ ఇష్టం అంతే భయ్య, దట్స్ ఇట్. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.